పరమందు ఆసనుడు అయిన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభుదినం తండ్రి మమ్మల్ని ప్రేమించి మా ప్రభుతో కలిసి మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యత మాకు ఇచ్చారు. కీర్తనలతో స్తుతించున్నాం. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలు వినటకు మేము సిద్ధపడుతూ ఉంటుండగా మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని మా అవిధేయతలను క్షమించి దేవా మీరు సముఖములో మేము ఏమైతే నేర్చుకోవాలో అవి మాకు నేర్పించమని, బలహీనమైనట్లయితే అటు వారికి ఆరోగ్యమును అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము లోకమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లోకమునకు సిలువ వేయబడి ఉన్నానా అనేటువంటి పాఠంలో లోకము అని అనగానే మన ముందు కనపడేది మనము నివాసం చేస్తున్నటువంటి భూమి, అలాగే మానవులైనటువంటి వారందరూ, అంటే మనుష్య జాతి, ఇంకా భూమి మీద మనం అనుభవిస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆస్తులు, ఇంకా చెప్పుకోవాలంటే దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి మనిషి యొక్క ఏ విధమైనటువంటిది అయినప్పటికీ దేవునికి వ్యతిరేకమైనది భూమి మీద జరిగాయి. ఇవన్నీ కూడా లోకానికే సాదృశ్యంగా కనపడుతూ ఉంటున్నాయి. దీనికి మూలవాక్యంగా ఒక వాక్యాన్ని చదువుకుని ప్రసంగంలోనికి ప్రవేశిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సంగతి వస్తుంది, గ్రహిద్దాం. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు అన్నమాట. ఇది పౌలు గారి యొక్క అతిశయం. తను ఏమైతే కలిగి ఉన్నాడో అది గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు మనం గొప్పగా చెప్పుకోగలమంటే దేవుడు హర్షించినప్పుడు, మనుషులందరూ కూడా మెచ్చుకున్నప్పుడు కూడా మనం అతిశయించగలం. అటువంటిది అతని జీవితంలో కలిగి ఉన్నాడు కనుక అతిశయిస్తున్నాడు. సిలువ, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నాకేమి లేదు అతిశయం. అసలు సిలువ అనేటప్పటికే యూదులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అలా ఆ వస్తువు అనేటప్పటికి అసహించుకుంటారు వాళ్ళు. కొన్ని వస్తువులు మనం అసహించుకుంటాం. అలా యూదులు కూడా సిలువ అనేటప్పటికి వాళ్ళకి పడదు. కానీ పౌలు గారు ఆ సిలువలో ఎవరిని చూసుకుంటున్నాడు? తనను తాను చూసుకుంటున్నాడు. ఇప్పుడు మన ప్రతిరూపం ఏదైనా ఒక వస్తువులో ఉందనుకోండి, అది మనం ఆస్వాదించుకుంటాం. ఇది నా వస్తువే, నా ఫోటోవే, లేకపోతే నా ప్రతిబింబమే, నాకు సంబంధించిందే అని అన్నప్పుడు మనం అతిశయంగా మాట్లాడతాం. అంటే ఇప్పుడు అతను ఆ సిలువ కనపడినప్పుడల్లా సిలువ మీద ఎవరు కనపడుతున్నారు? ఆయనకి పౌలు గారు కనపడుతున్నాడు. అంటే నేను ఏం చేయబడి ఉన్నానో, సిలువ వేయబడి ఉన్నాను. అది సిలువ వేయబడింది క్రీస్తే. కానీ ఈరోజైతే ఆ సిలువ మీద నాకు నేనగా వేయబడ్డాను. నేను లోకంలోనే బ్రతుకుతున్నాను, కానీ లోకంలో ఉన్నటువంటి సంగతులన్నిటిని బట్టి నా శరీరాన్ని, నా జీవితాన్ని అంతటిని కూడా సిలువేసేసాను. అందుకే సిలువ విషయంలో నేను ఏం పడుతున్నాను అన్నాడు? అతిశయిస్తున్నాను అంటున్నాడు అన్నమాట అండి. అది అతని యొక్క అతిశయం. నాకు లోకానికి సిలువ వేయబడి ఉన్నది అన్నాడు. ఈ మాటలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే,
ఇంకా లోకం నన్ను ఏమాత్రము కూడా వంచలేదు, నన్ను తప్పు పట్టదు, లేకపోతే నన్ను తప్పుదారికి రమ్మని అడగదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఏం చేయబడి ఉన్నానో, సిలువ వేయబడి ఉన్నాను అనే సంగతిని మాట్లాడుతూ, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే లోకం వెనక నేను ఇంకా పోను అని అర్థం. సిలువ వేయబడినటువంటి వ్యక్తి యొక్క మనసు చూడండి ఎలా ఉందో. రెండు సంగతులు మీకు చెప్పాను. ఒకటి ఏంటంటే నాకు లోకముకు ఏం చేయబడింది అన్నాడు, సిలువ వేయబడింది. అంటే ఇంకా లోకం ఇంకా నన్ను వంచదు. వీడి జోలు మనకొద్దు, ఈమె జోలు మనకొద్దు, ఎందుకంటే వాళ్ళ బ్రతికే వేరు. ఇంకా నన్ను ఏమాత్రం కూడా వంచన చేయటానికి ఇష్టపడదు లోకం. రెండోది ఏం చెప్పానంటే లోకమునకు నేను ఏం చేయబడి ఉన్నానో, సిలువ వేయబడినంటే ఇంకా నేను లోకం వెనకపోను. నేను వెళ్ళేదంటే సిలువ వెనక వెళతాను, క్రీస్తు వెనక వెళతాను, దేవుని వెనక వెళతాను, సంఘం వెనక వెళతాను, కానీ ఇంకా లోకం వెనకైతే నేను పోను అంటున్నాడు మాట అండి. ఇది మన మనసులో పెట్టుకుని ఈరోజు మనం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. క్రైస్తవులు అనేటువంటి మనం, మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది నా ఇష్టమండి, లేకపోతే ఇది మీ ఇష్టమండి అని అనుకుంటాం. ఇదంతా ప్రక్కన పెట్టేసి క్రైస్తవులుగా ప్రాథమికమైనటువంటి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అవి చేసినప్పుడే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం మనం. అందులో కొన్ని ఏంటంటే ఒకటి రెండు చెప్తాను. సంఘము పుట్టినరోజుని, సంఘము భూమి మీద ఎప్పుడైతే జన్మించిందో ఆ జన్మించిన రోజుని తొలి మాట ఏం చెప్పబడిందో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, సాక్ష్యమిచ్చి అదండి సంఘము జన్మించినటువంటి తొలి రోజునే ప్రారంభపు సందేశం ఏంటో తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి ఏమై ఉండండి, వేరై ఉండమన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండమన్నాడు. ఇది సంఘము ప్రారంభించబడినటువంటి తొలి రోజు సందేశం. ఇది ప్రియమైన దేవుని వారలారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి. నిజంగా ఆ వాక్యము చెప్పబడేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఎవరో? యూదులు. యూదులకు ఉన్నటువంటి నిష్ట ఏంటంటే క్రీస్తు ప్రభు వారిని వారు ఒప్పుకోరని మనం ఎలా చెప్పగలమంటే, ఒక ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము. వాస్తవానికి మీరు 33 నుంచి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చదువుకోవాలి, రాసుకోండి. 41కి వచ్చేసాము. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ఇక్కడ సంగతి ఏంటి మీ అందరికీ తెలుసు. యజమాని తోటను గుత్తకిచ్చినప్పుడు నెల అయిన తర్వాత జీతం తీసుకురమ్మని పంపితే ఆ మనిషిని పట్టుకుని ఏం చేశారు? కొట్టారు. తర్వాత తన కుమారుని పంపితే ఏం చేశారు? చంపేశారు. అందుకే తర్వాత చెప్తున్నాడు, ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి మూలకి ఏమైంది? తలరాయి అయింది. యూదులకి ఇష్టం ఉండదు. మెస్సియాని వాళ్ళు ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నిజంగా మీరు ఇక్కడ 3000 మంది మీరు బాప్తిసం పొందితే, ఈరోజు సంఘం ప్రారంభించబడింది కాబట్టి ఈ తరము వారికి మీరు ఏమైపోయి ఉండాలా?
క్రైస్తవులుగా మనం ప్రాథమికంగా చేయవలసినటువంటి పని. మరోటి ఏంటన్నట్లయితే క్రైస్తవ జీవితం అంతటికీ కూడా ఒక నిర్వచనం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం చెప్తూ అక్కడ ఏమంటాడంటే, ఇహలోక మాలిన్యము అది సంగతి. ఇహలోక మలినం అనేటువంటిది ఉందో చూశారు, అంటించుకోకుండా బ్రతకడమేనట. వీటన్నిటినీ కూడా పౌలు గారు ఏం చేశారు అంటే ప్రక్కకి నెట్టేసేసారు. నెట్టేసి ఇంక నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. సిలువ వేయబడేటువంటి విషయంలో మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, లోకంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా ఏదో ఒక విషయంలో మనల్ని చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ బాధపడుట వల్ల పూర్తిగా మన జీవితాన్ని ఏం చేయలేకపోతున్నాం, దేవునికి సాక్రిఫైస్ చేయలేకపోతున్నాం, సిలువ వేసుకోలేకపోతున్నాం. సిలువ వేసేసామంటే అర్థం ఏంటంటే ఇంక ఏ పని చేయకూడదు. అయితే ఆ సిలువ వేయటానికి ఏం ఆటంకాలుగా ఉన్నాయో కొన్ని సంగతులు మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది ఏంటంటే 4 లేక 5 సంగతులు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే చెడ్డవారితో సహవాసం, ఫెలోషిప్ విత్ ద విక్డ్. దుష్టులతో సహవాసం చేయడం. ఈ దుష్టులతో సహవాసం చేయడంలో మనము సిలువ వేయలేకపోతుంటున్నాం. లోకమును గురించి చింత ఎక్కువైపోయింది. నా స్నేహము, నా సహవాసము ఎవరితో ఉంది, అదొకటి మనం ఆలోచన చేసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు కూడా మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో ఎలా ఉండొద్దు చూడకూడదు. అక్కడ లిస్ట్ ఇచ్చేసాడు, చూద్దాం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తి, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడా. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వీళ్ళతో మనము స్నేహం చేస్తామా చేయమా? చేస్తున్నాం. అవిశ్వాసులతో స్నేహం ఉంది ఏమండి, బెలియాలతో స్నేహం అంటే దెయ్యాలతో స్నేహాలు చేసేటువంటి వారితో స్నేహం ఉంది, చీకటి సంబంధులతో స్నేహం ఉంది, దుర్నీతితో బతికేటువంటి వారితో స్నేహం ఉంది. ఇలాగ మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి సిలువ వేయలేకపోతున్నాం మన జీవితాన్ని. అప్పుడు మనలో వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పాపులతో ఏం చేశాడు? స్నేహం చేశాడు. మరి పాపులతో స్నేహం చేశాడు, కానీ ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, పవిత్రుడును, చూసారా ఆయన ఎలా ఉన్నట్టు చెప్పబడుతుంది? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును. అదండి, ఎవరిలో చేరలేదు ఆయన? పాపులతో ఏం చేయలేదండి, చేరలేదండి. పాపం నుండి ప్రత్యేకించబడ్డాడు. మనమైతే వాళ్ళతో స్నేహం చేస్తే కొన్ని అలవాట్లను ఏం చేస్తాం? నేర్చేసుకుంటాం. వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి, వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేయాలి అని అనుకుంటున్నాం. కనుక ఆలోచన చేయండి. అదే చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు వారు పాపులతో స్నేహంగా ఉన్నా కానీ ఆయన పాపము నుండి ఏం చేయబడినవాడు? ప్రత్యేకించబడినవాడు. పాపుల్లో నుంచి సెపరేట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏమండి, వాళ్ళతో ఉన్నా కానీ వాళ్ళ నుంచి ఆయన ఏది నేర్చుకోలేదు. ఈయన నుంచి వాళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారు. ఇప్పుడు క్రీస్తు నుంచి గాంధీ గారు ఏమి నేర్చుకున్నాడు? కుడి చెంప మీద కొట్టిన వారి వైపుకి ఎడమ చెంప కూడా త్రిప్పమన్నాడు, నేర్చుకున్నాడు. అది మనకు తెలిసినటువంటి సమాజంలో ఎరిగినటువంటి వ్యక్తి విషయం.
మరి ముందు తరాల క్రీస్తు జీవించినటువంటి ప్రారంభపు శతాబ్దములో అనేక సంగతులు నేర్చుకున్నారు. కానీ క్రీస్తు ప్రజల నుంచి, దుష్టుల నుంచి ఆయన ఏమీ నేర్చుకోవాలి. మనం వాళ్ళతో ఉంటూ మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి తప్ప వాళ్ళ నుంచి మనం కొన్ని సంగతులు ఏం చేయకూడదు, నేర్చుకోకూడదు. అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, చెడ్డవారితో ఏం చేస్తున్నామో సాంగత్యం, ఫెలోషిప్ విత్ ద విక్డ్ అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దుష్ట సాంగత్యం అన్నాడు చూడండి. అక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది, చెరిపేస్తుంది. ఈ మాట చెప్పబడింది ఎవరితో చెప్తున్నాడండి? కొరింథీయులో ఉన్న పరిశుద్ధులకి. కొరింథీయులు ఎంత జ్ఞానవంతులు, కొరింథీయులు ఎంత వివేకం కలిగిన వారు. పౌలు గారు ఆ ఊరు వెళ్ళి సువార్త ప్రకటించేటప్పటికి ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మృతుల పునరుత్థానం గురించి అడిగారు. అంటే వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు చూడండి. అంటే మృతుల పునరుత్థానం అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడతాడని చెబుతూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమో అని అడిగారు. అంటే వాళ్ళ రీసెర్చ్ ఎంతవరకు వెళుతుందో చూడండి. అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించి అక్కడ సంఘాలను ఏర్పాటు చేస్తే అతి కొద్ది కాలంలోనే వాళ్ళ స్నేహం ఎవరితో కలిపింది? ఇప్పుడు చదివారు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అంటే నేను ఇంత వాక్యం చెప్పినా సాయంకాలం వెళ్ళి నువ్వు ఎవరితోనో స్నేహం చేసావు అనుకో, ఇంత వాక్యం చెప్పినా 10 ఏళ్ళ తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళీ మూలపాఠాలకు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోదురమని నాకేమవుతుంది చూసారా? అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తులే ఏమైపోతారని పౌలు గారికి భయం వేసింది. మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళతో స్నేహం చేస్తారు. అందుకే అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది, చెరిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటిగా మనం చెడ్డవారితో సహవాసం చేస్తున్నాం, అది వదిలిపెట్టుకోలేకపోతున్నాం. రెండో సంగతికి వచ్చేసాము. రెండోది ఏంటంటే, లోకములో ఉన్నటువంటి చెడ్డ కోరికలు, లస్ట్స్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్నటువంటి చెడ్డ కోరికలు ఇవి ఎలా ఉంటాయంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు 23, 24 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసు సంబంధులు అదండి, శరీరమును ఇచ్చంటే కోరిక, చెడ్డ కోరికలు. ఈ కోరికలతో మన జీవితం కొనసాగుతూ ఉంటుంటే సిలువ ఎక్కడ వేయగలం? వేయలేకపోతున్నాం. పైన లిస్టు కూడా ఇచ్చాడు చూడండి. ఎక్కడి నుంచి ఇచ్చాడు? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి 19వ వచనంలో. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఆ పైన చెప్పినటువంటి 3 కూడా లైంగిక సంబంధమైనవే. అపవిత్రత, ఇంకా విగ్రహారాధన. తెలుసు కదా విగ్రహారాధన అంటే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే తెలుసా? తెలీదా? మాంత్రిక విద్య. మాంత్రిక విద్య. ఎందుకంటే గ్రీకులో ఈ పదాన్ని ఏమంటాడంటే ఫర్మెకయ అంటాడు. దీని నుంచే ఫార్మసీ అనేటువంటి పదం వచ్చింది. ఫార్మసీ అంటే విన్నారా ఎప్పుడన్నా మాట విన్నారా? మెడికల్కి సంబంధించింది ఫార్మసీ.
అంటే పూర్వము ఇలాగా మెడిసిన్ ఇచ్చి ఆ మనిషిని మత్తులో పెట్టి మొత్తానికి ఏదో చేసేవారు. ఆ పదం నుంచి వచ్చింది ఈ యొక్క అభిచారం, మాంత్రిక విద్య. తర్వాత ద్వేషం. ద్వేషం అనేది ఎక్కడ వస్తుంది? ఒక కొన్ని గుంపులు, కొన్ని సమాజాలు అక్కడ ఉన్నాయనుకోండి, అక్కడ మాట మీద ఏమొచ్చేస్తాయి? గొడవలు వచ్చేస్తాయి, ద్వేషాలు వస్తాయి, కలహము అమ్మా, క్రోధములంటే పట్టరానంత కోపం అంట. అణిచిపెట్టినా కానీ చల్లబరుచుకోలేనంత కోపం. కక్షలు అనేటువంటి మాట తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మాటకు అర్థం చెప్తాను. ఇతరులను అణిచివేసి తనను తాను హెచ్చించుకోవాలి, ఇతరుల కంటే నేనే వాళ్ళని వెనక్కలాగేసి నేను ముందుకెళ్ళిపోవాలి, ఈ తత్వం. అయ్యా, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు అంటే మనిషికి ఘాటైనటువంటి మద్యపానం సేవించడం. ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకా అలా చేయలేని వ్యక్తి ఇంకా అల్లరితో మాట్లాడతాడు. ఇప్పుడు వీటన్నిటినీ ఏం చేయాలో తెలుసండి? అధిగమించాల. వీటన్నిటిని చెడ్డ కోరికలు ఇవన్నీ. వీటన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు అధిగమించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలన్నమాట అండి. సాధ్యమైనంత మట్టు వరకు వీటిని అధిగమించడానికే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం వీటికి లొంగిపోతామో, ఇప్పుడు చెప్పిన లిస్టు అదంతా వివరించాలంటే పాఠం ఆగిపోతుంది. ఎప్పుడైతే వీటికి మనం లోబడిపోయామో ఆటోమేటిక్గా మన బలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మనం తెలియకుండానే మన వీక్నెస్ అయిపోతాం ఇవి కానీ మనం పాటించినప్పుడు. ఎప్పుడైతే ఒకవేళ నేను చెయ్యను ఈ వేళ నుంచి అని అనుకున్నామో, ఆత్మీయమైనటువంటి కండరాలకి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇవి నా జీవితంలో నేను సిలువేసిస్తాను వీటికి, ఇక నుంచి అవి నా దగ్గరికి రావు అని అన్నప్పుడు తెలియనటువంటి శక్తి ఏంటో మనకు వస్తుంది అన్నమాట. ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. పౌలు భక్తుడు అదే అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 21 నుంచి 25 వరకు రాసుకోండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నన్ను ఆనందించుచున్నాను కానీ, అదిగోండి ఏమన్నాడు తెలుసా? వేరొక నియమం ఏమైపోయిందట? వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకేమవుతుంది అంటే, ఇప్పుడు ఈ వేరొక నియమము ఉన్నది కాబట్టి దైవ నియమాన్ని నేను చేయలేకపోతున్నాను. ఇంకా మీరు ఆ భాగం అంతా చదివితే అదే కనపడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ నియమం ఉండిపోయింది నాలో, చెడ్డ కోరికలు ఉండిపోయినాయి. దీన్ని అధిగమించలేకపోతున్నాను నేను. దీన్ని అధిగమించాలి. ఇక్కడ ఇంకో మాట మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ సొరుగులో దాచిపెడితే దాగుతాయా? బీరువాలో పెట్టేసి తాళం వేస్తే దాగుతాయా? ఇవి బాహాటమైనవి. ఇవి అందరికీ కనిపించేస్తున్నాయి. ఈవిడ భక్తి చేస్తుంది కానీ చెడ్డ కోరికల్లోనే ఉన్నది, ఈయన భక్తి చేస్తున్నాడు కానీ చెడ్డ కోరికల్లోనే ఉన్నాడో. బాహాటంగా కనపడిపోతున్నాయి కదా, ఎక్కడ దాయగలం వీటిని? దాయలేం. ప్రియమైన దేవుని వారలారా, దాయలేమండి. ఎన్ని చెప్పానండి? 2 చెప్పాను. మొట్టమొదటిది ఏంటమ్మా? ఫెలోషిప్ విత్ ద విక్డ్, దుష్టులతో ఏం చేయొద్దు. రెండవది లోకం యొక్క చెడ్డ కోరికలు. ఏమండి, దీంతో కూడా మనము పొత్తు పెట్టుకున్నామంటే కనుక సిలువేయలేం మన జీవితాన్ని. ఇక మూడోది మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి వస్తువులు, థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. లోకంలో కొన్ని వస్తువులు కనపడతాయి. దీన్ని వస్తువులని ఎందుకు అన్నానంటే, ఇంకా పదే ఆ మాట వాడడం బాగోదని నేను ఆ మాట పెట్టాను. కొన్ని వస్తువుల మీద మనకి దాన్ని వ్యామోహం కలుగుతుంది. అది చూడగానే ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? ఇంకా ఇది మిస్ అయితే ఇంకా నాకు మరోసారి దొరుకుతుందో దొరకదో. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
15వ వచనాన్ని మనం చూసినప్పుడు, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ, ఎందుకని ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఏం చేశాడు? అర్థమైంది ఇప్పుడు? నీతి వలన వచ్చింది కాదట, అది దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని చూడగానే ఆ మూట తెచ్చారు వాళ్ళు మోయాబు దేశం నుంచి. బాలాకు రాజు పంపించాడు కదా, బాలాకు రాజు పంపించి బిలాము ప్రవక్తను పిలిచిరండి, ఇశ్రాయేలులందరిని ఏం చేస్తాడో శపిస్తాడో, మంచి పేరు కలిగినటువంటి ప్రవక్త అయినా ఆయన నోట ఏ మాట వస్తే అది జరుగుతుంది అని పంపించినప్పుడు ఆ సొమ్ము చూడగానే ఏమనిపించింది ఆయనకి? కొన్ని వస్తువులు చూడగానే మనం బెండ్ అయిపోతూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే సిలువేయలేకపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే భూ సంబంధమైన వాటి మీద కాదు. దేని మీద మనసు పెట్టమన్నాడు? పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడటండి. అంటే ఇప్పుడు భౌతిక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుని అసలు సంగతిని మనం మర్చిపోతున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. బిలాము దేని మీద ఎక్కువ వ్యామోహం కలిగి ఉన్నాడు? అదే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మా, దుర్నీతి వలన కలిగే బహుమానం. అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాలాకు రాజు ఏం పంపించాడు పోనీ చెప్పండి? బహుమానాలు పంపించాడా? సొమ్ము పంపించాడా? అంటే భౌతిక సంబంధమైనవి అవి. అది ఉంటే నాకు చాలు, ఇంకా దేవుడు లేకపోయినా అనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈవేళ సమాజంలో క్రైస్తవులు అయినటువంటి వారి విషయంలో కూడా ఒకవేళ జరుగుతుందా ప్రశ్నించుకోండి. కారణం ఏంటంటే లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 15వ వచనాన్ని చదువుకుని విషయానికి వద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు, చూసారా, లోభానికి ఎడమియొద్దు, ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకి ఏం కాదన్నాడు. అంటే ఇప్పుడు బిలాము దగ్గరికి వద్దాం. మనుషుల్ని ఎవరు చెప్పినా బాధపడవచ్చు. ఇప్పుడు బిలాము సొమ్ము తీసుకునటం వల్ల అతనికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఒకరిని కలిమి విస్తరించేస్తుంది. విస్తరించేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు బాగా ఆయన ఏం చేసేసాడు, దీవించేసాడు అని అనుకుంటాం. అది జీవానికి ఏం కాదన్నాడు, మూలం కాదు అది. మనము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, వాళ్ళ ఆర్థికంగా దినదినమో కూడా డే బై డే గ్రోత్ అయిపోతుంది. మనము ఇబ్బందులు పడుతుంటున్నాము, దేవుడు నన్ను దీవించలేదని అనుకుంటున్నావు. దేవుడు నీకు నాకు ఏం లోటు చేశాడు? ఆరోగ్యం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, వస్త్రాన్ని ఇచ్చాడు, ఉండటానికి నివాసాన్ని ఇచ్చాడు. ఇవి కూడా లేనటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా. మనకి ఈ స్థితినైనా ఇచ్చాడు కదా. మరి దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా. అనుభవించలేక ప్రాణాన్ని విడిచిపెట్టేటువంటి వారు తెల్లారి సూర్యోదయాన్ని చూడకోకుండా ప్రాణాన్ని విడిచిపెట్టి యాక్సిడెంట్లుగానో ప్రమాదాలుగానో హార్ట్ ఫెయిల్ అవుతూనో ఏదో రూపంలో వెళ్ళిపోతుంది ఈ లోకం విడిచిపెట్టి. సమాజం మనల్ని క్షేమంగా ఉంచాడు అంటే అది దేవుని ఉచితమైన కృప కాదా? ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక ఒక సాటిస్ఫాక్షన్ పొందు. ఒకవేళ విస్తరిస్తే కనుక అది జీవానికి మూలం కాదు. ఒక ఆయనకి విస్తరించింది. ఒక ఆయనకి విస్తరించినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి భాగంలోనే ఏమంటాడు అతను? ఆ భాగం అంతా మీరు చూసినప్పుడు లోకాసు వార్త 12వ అధ్యాయము 13 నుంచి మాట్లాడినప్పుడు అక్కడ ఏమంటాడో తెలుసండి. అక్కడ ఆ భాగం అంతట్లో కనపడేటువంటి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఒకటి, నా పొలం. అతనికి ఎక్కువ ఏది ఉంది? పొలం ఉంది. ఆ సంవత్సరం ఏమైంది? పొలము బాగా పండింది, మంచి పంట వచ్చింది.
ఆ పంట వచ్చిన తర్వాత ఇంకోటి ఏం కనపడదు తెలుసు మనకి, అతని కొట్లు. ఆ కొట్లను ఏం చేయాలనుకున్నాడు? చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసుకోవాలనుకున్నాడు. మంచిదేనండి. అక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? అనేక సంవత్సరములకు సరిపడినటువంటి ఆహారం నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడన్నాడా? దేవుడు అనే మాట ఉంది అసలు అక్కడ? లేదండి. ఇది నేను సంపాదించాను, నాకు తరతరాలు కూడా తినిన తరిగిపోయినటువంటి ఆస్తి నాకుంది, నాకేం పర్వాలేదు అని అనుకున్నాడండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా అన్నాడు. ఏమని పేరు పెట్టాడండి? నిజంగా నువ్వు బాగా సంపాదించావు, మంచోడువు, సమాజంలో అందరికంటే నువ్వు గొప్పడు అని అన్నాడండి. వెర్రివాడా అన్నాడండి. ఎందుకు వెర్రివాడా అన్నాడో 21వ వచనంలో ఉంది చూడండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నని సిద్ధపరిచినవి ఎవరో అని అతను, దేవుని ఎడల ధనవంతుడు కాక. ఎప్పుడైనా సరే మనం ధనవంతులు ఎవరి ముందు అవ్వాలా? దేవుని ముందు. ఇవాళ చాలామంది తెలియక ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. అన్నదానము, గోదానము, వస్త్రదానము చేసేస్తారండి హైందవ సోదరులు. కారణం ఏంటి? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒకటి పాపభీతి, పాపం చేసాడు కాబట్టి అది పాపం పోవాలని. రెండోది ఏంటో తెలుసా? దేవుని దగ్గర మేము ఏమైపోవాలా? ఇప్పుడు అప్పుడప్పుడు మనకు న్యూస్లో కనపడుతూ ఉంటుంది, పలానా ఆయన బంగారపు చైన్ ఇచ్చాడు, పలానా వజ్రాల చైన్ ఇచ్చాడు అని విన్నామా లేదా? ఎందుకు ఇస్తున్నారో? వాళ్ళు ఆ విగ్రహం ఎడల సమాజానికి ఎలా కనపడుతున్నారో? ధనవంతుల్లా కనపడుతున్నారు. కానీ నిజ దేవుని ఎడల మనం ఎలా ఉండాలండి? ధనవంతులుగా ఉండాలి. కానీ ఆయన ధనవంతుడిగా లేడు. దేవుని ఎదుట ధనవంతుడు కాక ఏమనుందండి? తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉండునన్నాడండి. ఇతనికి ఒక మాటలో చెప్పాలంటే దేని మీద అక్కర్లేదు చెప్పనా? దేని మీద ఆసక్తి లేదు చెప్పనా? దేని మీద ప్రేమ లేదు చెప్పనా? 31వ వచనంలో చక్కటి మాట చెప్తాడండి. మీరైతే ఆయన రాజ్యమును, అంటే ఇప్పుడు ఈ ధనవంతుడికి దేని మీద మక్కువ లేదు, ఇంకెందుకు? దేవుని రాజ్యం మీద, దేవుని సంఘం మీద మక్కువ లేదండి. సంఘం మీద మక్కువ లేదండి. రాజ్యం అంటే సంఘమే కదండి, అవునా కదా? ఇదండి. ఇక్కడ ఇంకో మాట చెప్పి నేను ఈ పాయింట్ని విడిచిపెడతాను. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, లోకంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల వల్ల మనము సిలువేయలేపడుతున్నాం. ఇతనికి విస్తారంగా ఆస్తి ఉంది. ఈ ఆస్తినంతటిని కూడా చూసినటువంటి పిల్లలు, అందరిని అనలేను నేను, ఈ ఆస్తినంతటిని చూసిన పిల్లలకి ఏ మనసు వస్తుంది? ఆ ఆస్తిని విడిచిపెట్టేసి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, పిల్లలు సేఫ్టీగా ఉంచే పిల్లలు ఎక్కువ, దాన్ని దుర్వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ, పాడు చేసేస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను, మన పిల్లలకి మనము ఎక్కువగా వాళ్ళ కళ్ళ ముందు ఉంచకూడదు. ఒకవేళ ఉంచకూడదు అన్నానని మా పిల్లలకి మీరు సంపాదించి పెట్టుకోవద్దని అంటారేమో, అలాగా నేను మాట్లాడట్లేదు. మీ బిడ్డలకి సంపాదించొద్దని నేను అనట్లేదు. కానీ దేవుని ఎదుట నువ్వేం కావాలా? ధనవంతురాలు కావాలి. ఈ మాటని మీకు ఎలా వివరించాలనుకుంటున్నానంటే ఇప్పుడు అతని ఆస్తి ఉంది. అప్పుడు ఆ ఆస్తితో క్రీస్తు ఆయన్ని అభినందించాడు అని అనుకుంటానికి ఆ లేఖనంలో మనకేం కనపడతలేదు. మరి ప్రభు అతని గురించి అన్న మాట ఏంటో చూడండి. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. 33కి వచ్చేసాము. మీకు కలిగిన వాటిని ఏం చేయండి? మరి ఎక్కువగా ఉంచమని అన్నట్టుగా ఉంది ఆ మాటలో. మన పిల్లలకి ఎక్కువగా కనపడినా కానీ, ఉదాహరణకి ఒక 10-20 దుస్తులు ఉన్నాయనుకోండి, పూర్వం అసలు ఇన్ని బట్టలు ఉండేయా? ఈవేళ పిల్లలు చూడగానే ఫోన్లో ఏం చేసేసుకుంటున్నారో? బుక్ చేసేసుకుంటున్నారు. తర్వాత మొన్న చెప్తుందో తల్లి, బుక్ చేసేస్తుందండి మా అమ్మాయి తరచుగా, డబ్బులు ఉన్నాయో లేవు నన్ను అడుగుతలేదండి అంటుంది. ఇవాళ అన్నీ వాళ్ళకి అవైలబుల్ అయిపోయినాయి. పూర్వం ఏదో 1 జత 2 జతలు, ఎప్పుడైనా ఏదైనా ఉత్సవాలు వస్తే, లేకపోతే ఫెస్టివల్స్ వస్తే, పండుగలు వస్తే ఏదో 1 జత బట్టలు అలా ఉండే. ఈవేళ ఎక్కువైపోవడంలో ఏమైపోయిందో తెలిసి వీళ్ళకి ఆ కష్టం యొక్క విలువ తెలియట్లేదు. అంటే వాళ్ళకి కొంచెం మనము లోటు చూపిస్తూనే ఉండాలి. ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా తింటామా?
పిల్లలు బాక్సులు, మన ఎవరో చెప్తున్నారు, బాక్స్ పెడతారు పిల్లలకి, స్కూల్లో చక్కగా నేర్పిస్తారంట. ఒక నాప్కిన్ బాసిపెట్టలేసి నాప్కిన్ వేసి ఒక మెతుకు కూడా వలకకుండా ఏం చేయించారో తెలియాలి వాళ్ళకి. అక్కడ బాగానే తింటాడు, ఇంటికి వచ్చిన తర్వాతే ఇష్టం. ఏమండి, మితిమీరినటువంటిది ఎక్కువ కనపడకూడదు పిల్లలకి. ఎందుకో చెప్తాను మీకు, పాయింట్కి వస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే దీన్ని అమ్మండి, మీరు కొన్ని సంగతులు అమ్మాలి. ఏమంటున్నాడు? అమ్మి ధర్మము చేయండి. చూసారా, అమ్మిపోని తెచ్చేయండి, ఇక్కడే పెట్టేయండి అని అన్నాడా యేసుప్రభు వారు? దాన్ని ఏం చేయండి? ఇది చాలామంది ఈవేళ ఎక్కువ మంది చేస్తున్నారు. అమ్మి చేస్తున్నారని నేను అన్నగాని వాళ్ళకి కలిగిన దాంట్లో ఏం చేస్తున్నారో. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు అమ్మి ధర్మం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి బర్నబోకుడు కనపడతాడు సంఘం ప్రారంభించిన తర్వాత. అమ్మి ధర్మము చేయడి, పాతగిలిన సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి ఎవరారు? దొంగరారు చిమ్మెట్టి కొట్టదు. ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఎవరిని నా దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను తెలిసి ఈ పాయింట్. ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, సిలువ గురించి మాట్లాడుతున్నామో, ఆ సిలువ మీద ఉన్నటువంటి ఒక ఆయన దృష్టికి మీ దృష్టికి తీసుకొస్తాను. ఇలాగైనా ఉంటాడు ఆయన, అంటే నన్ను యేసుప్రభు అనుకోకుండే, ఇలాగైనా ఉంటాడు ఆయన. చాపబడినటువంటి చేతులు, అంతేనా? ఏమీ లేనటువంటి రిక్తమైనటువంటి ఖాళీ హస్తాలు. నా పాయింట్ అర్థమైందో లేదు మీకు? ఇక్కడ ఏమీ లేవు ఇంకా నా చేతుల్లో, నా హస్తాల్లో కూడా దాచుకుంటానికి ఏమీ లేదు. ఇది నా జీవితం. లోకంలో అన్ని వస్తువులున్నా దేని మీద నేను మనసు పెట్టాడా? మనసు పెట్టలేదు. ఎన్ని సంగతులు చెప్పానండి అమ్మా? 3 సంగతులు. 4వ సంగతికి వచ్చేసాను. 4వ సంగతి ఏంటంటే లోకము యొక్క నాగరికత. దీన్ని ఎలా రాసుకుంటారంటే ఫ్యాషన్స్ లేక ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్న నాగరికత ఎలా ఉంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశారు? బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిగా అధిపతిని అనుసరించి, అక్కడ ఒక చక్కటి మాట ఇప్పుడు వచ్చింది చూడండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున. ఇప్పుడు నడుస్తున్నారా? మునుపు నడుచుకున్నారా? ఈవేళ సమాజం ప్రపంచ ధర్మం చొప్పునే నడుస్తుంది. ఆ నాగరికతే మాకు కావాలంటుంది. ఏమండి? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2లో ఏముంది? 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, అది మనస్సులు ఏమవ్వాలన్నాడు? మరి నూతన మగుట వలన ఏం పొందండి? రూపాంతరం పొందాలి. అంటే ఆ నాగరికతను విడిచిపెట్టేయాలి. ఇప్పుడు క్రొత్త మనసు రావాలి, రూపాంతరం పొందాలి. అదే ధోరణిగా, అదే విధంగా నేను ఆ మోడలే నేను వేసుకుంటాను అని అంటే కుదరదు. ప్రియమైన దేవుని వారలారా, దుస్తులు కాడకు వచ్చాం. ఇప్పుడు నేటి పరిస్థితి ఎలాగుందో తెలుసా? వీలైనంత వరకు బయటికి అగపరచట. నేను ఇంకా దాని గురించి ఎక్కువ వివరించను. ఇది ఆకర్షణీయం మాత్రమే కాదు, కానీ ఇతరులకు భావోద్వేగాలు రేకెత్తించే పరిస్థితులు కనపడుతున్నాయి వస్త్రధారణలో. ఒక పురుషుడు ఒక వస్త్రధారణ వేసుకున్నాడంటే ఆయనలో పురుషతత్వం కనపడద్ది, మగతనం కనపడాలి. స్త్రీ వస్త్రం వేసుకుందంటే ఆమెలో స్త్రీతత్వం కనపడాలి. నా పాయింట్ అర్థమైంది అనుకుంటే ఇక్కడ మీకు. ఇలాగ లేకోకుండా ఈ ట్రెండ్స్ ఏమైపోయినాయి అంటే, నాగరికత ఏమైపోయిందంటే పక్కదోవలు పట్టేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. కానీ మీరేం చేయండి? రూపాంతరం పొందండి. గతములో మీరు చేసినటువంటి దాన్ని ప్రారంభంలో ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరేం చేయొద్దు, నడవద్దని చెప్పేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా,
ఎందుకంటే మనము రాజీ పడిపోతున్నాం కొన్ని విషయాల్లో. ఇది రాజీ పడిపోతున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతాం. పర్లేదండి, ఎలా వాదిస్తారో చెప్పనా, అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం. దీనికి జవాబు ఏం చెప్తానంటే, ఇతరులు చేయొచ్చు కానీ నువ్వు నేను చేయకూడదు. ఇతరులు చేయొచ్చు కానీ నువ్వు నేను చేయకూడదు. అదర్స్ మే బట్ కెనాట్ అన్నాడు అంతే. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయని, వాళ్ళు చేశారని నువ్వు నేను చేయకూడదు. అందువల్ల లోక నాగరికతలో మనం నిమగ్నం అయిపోయాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాం, మన జీవితాన్ని సిలువ వేయలేం. ఎన్ని చెప్పానమ్మా? 5వ సంగతికి వచ్చేసాను. 5వది ఏంటంటే, లోకంలో ఉంటే అల్ప సంతోషం, ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్నటువంటి అల్ప సంతోషం అటండి. మనం సంతోషంగా ఉండటానికి దేవుడు పిలిచాడండి. ఈ విషయాలన్నీ ఎక్కడ కనపడతాయంటే మనకి యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయం 2 నుంచి 11 వచనాల వరకు కూడా ఈ సంగతులన్నీ కనపడతాయి. ప్రియమైన వారులారా, ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు, దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. ఆ సంగతులన్నీ బ్లెస్డ్ 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 అని మాట్లాడుతూనే ఉంటాడు. అవి సంతోషంగా ఉండమనే చెప్తూ ఉంటాడండి, సంతోషంగా ఉండమని చెప్తాడు. అయితే ఏది కూడా మితిమించకూడదు. ఏం చేయకూడదండి? మితిమించకూడదు. ఒక్కొక్కరు సంతోషంలో కూడా అబ్బో, అప్పుడప్పుడు పెద్దలు అంటారు, ఎప్పుడో ఇదివరకు అనేవారు, వీడు బాగా నవ్వుతున్నాడో కాసేపటికి ఏం పడతాయి వీడికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం మనం చూసినప్పుడు, సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది, కాలం దగ్గరికి వచ్చేసింది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారి భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తమ కొనినది తమదు కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా చూసారా, ఒక్కొక్కరు ఎంజాయ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎంజాయ్ చేయి, ఇంకొక 10 రోజులు అయితే ఎంజాయ్ మొదలవుద్ది. సమాజంలో మొదలవుదా? సీజన్ మొదలైపోద్ది. సీజన్ మొదలైందంటే ఇంకా ఈ సీజన్ అంతా పోయి 25కి వచ్చేటప్పటికి అక్కడ అంటాడు, అప్పుడు ఇంక ఎంజాయ్, ఇంక ఈ వేళ అంతా ఏంటి పండుగ అంటాడు. అందుకేనేమో ఇటువంటి ఎంజాయ్మెంట్లు ఉంటాయనే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత, సంఘం ప్రారంభించబడిన తర్వాత పండుగలకు ఏమి ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. పండుగలకు అవకాశం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయులందరూ పండుగలు చేశారు, కానీ క్రైస్తవులు చేసినటువంటి ఒక్క పండుగ ఉందా? ఒకటే కనపడుద్ది మీకు, యేసుప్రభు కాలం ఆలయ ప్రతిష్ఠ పండుగ కనపడుద్ది. అదైనా ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎందుకు చేశారంటే దానికి ఒక చరిత్ర ఉంది. అప్పటికి మందిరం పాడైంది, పరిస్థితులన్నీ తారుమారైనవి. ఆ ఆలయం శుభ్రం చేసుకుంటారు యూదులు, దాన్ని ఆలయ ప్రతిష్ఠ పండుగగా చేశారు. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ఇప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? లోకం సంతోషం ఎటువంటి తెలుసా? అల్పమైనది. అది తెలియక అబ్బో, ఎందుకో చెప్తాను మీకు. ఇక్కడ సంతోషించేవారు ఎలా ఉండమన్నాడో, ఎక్కువగా సంతోషించమన్నాడా, అమితంగా వద్దన్నాడా? నిజంగా అంటే పాఠం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేను ఎంజాయ్ చేసేస్తారని నేను అనట్లేదు. ఈ సంతోషించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇంకా ఆ సంతోషంలో ములుగారంటే ఇంక ఎన్ని గంటలైనా కానీ ఇల్లుని మర్చిపోతారు, చెప్పండి, ఫ్యామిలీని మర్చిపోతారు, డ్యూటీలు మర్చిపోతారు, వాళ్ళ వృత్తులు మర్చిపోతారు. కారణం ఏంటి? ఎంజాయ్. ఇక్కడ ఏమని చదివారు మీరు? ఇక్కడ అమితముగా ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టు ఉన్న ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండండి. ఇలాగూ ఎంజాయ్ చేస్తూ ఉంటుండగా కొంత నష్టం జరిగింది. ఎక్కడో చెప్పగలరు ఎవరైనా? ఎంజాయ్ చేస్తున్నారట, బా ఇంకెంతకు మించిన సంతోషం మనకు దొరకదు అని అనుకున్నారు. అలా సంతోషంలో ఉన్న టైంలోనే ఏం జరిగిందో తెలుసా? వెళ్ళని వచ్చేసింది, ఆకాశం నుంచి వచ్చింది, భూమి తూములు ఎప్పబడ్డాయి, మొత్తం వచ్చేసింది అంతే. నోవహు జలప్రలయం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
చూడండి ఒకసారి, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండదు. జలప్రళయము ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఎలా ఉన్నారో చూడండి. తినుచు ఎంజాయ్, త్రాగుచు ఎంజాయ్, పెళ్లి చేసుకొనొచ్చు ఎంజాయ్, పెళ్లికిచ్చుచు ఎంజాయ్. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు అమితంగా ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? ఎవరి పనులలో ఉన్నారు? పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. రోడ్డు పక్కన చూడండి, మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక కోడి ఎలాడగట్టే ఉంటుంది, ఎన్ని కోళ్ళు అమ్మినా. ఎందుకని మళ్ళీ ఎవరో ఒకరు ఏమవుతారు, అక్కడికి వస్తారు కదా. ఎంజాయ్, ఎంత తిండండి, అది లేకపోతే ఉండలేం. అలాగని అమితంగా తినొచ్చు అన్నాడా? అమితంగా తింటాకు ఇప్పుడు ఎవరికి లేదులేండి, ఎందుకంటే అందరికీ ఏ ప్రాబ్లంలు వచ్చినాయి కాబట్టి ఎవరికి తినడానికి లేదు. లిమిట్. ప్రారంభపు రోజులే బాగున్నాయి. వాళ్ళు ఎంత తిన్నా కానీ బలంగా అసలు వాళ్ళ గ్యాస్ట్రిక్లే లేవు. ప్రియమైన వాళ్ళారా, ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఇక్కడ నోవహు కాలంలో ఎలాగున్నారు చూడండి, ఎలాగున్నట్టు మీరు చదివారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అలాగ సంతోషంగా ఉన్నప్పుడు అండి సడన్గా ఫోన్ వచ్చింది అనుకోండి, బిర్యానీ తింటున్నావు, సడన్గా ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరికో బాగోలేదని మొదలు దిగిద్దా? అలా జరిగింది వాళ్ళకి. ఎప్పుడు దాకా వీళ్ళకి గుర్తు రాలేదంట తెలుసా? జలప్రళయం స్టార్ట్ అయిందంట, అప్పుడైనా ఎంజాయ్మెంట్ ఏం చేయాలా? ఆపాలి కదా. ఏం మనుషులండి వీళ్ళ? జలప్రళయం వచ్చి ఏం చేయవరకని ఉంది అంటే నీటిలో వెళ్ళిపోతూ కూడా ఏమంటున్నారు? ఎంజాయ్. వెళ్ళిపోతూ కూడా అలాగే అంటున్నారు. కొట్టుకొని పోవు వరకు ఏం చేయకుండారి, ఎరగకపోయిరే. లోకంలో ఉన్నటువంటి అల్ప ఆనందం కోసం సిలువేయలేకపోతున్నారండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాం, 5 నిమిషాలు ఉంది. చివరిగా ఇంకో పాయింట్ ఎన్ని చెప్పానండి? 6ది కూడా రాసుకోండి. ఇది పాపులారిటీ. ఇది ఎలా ఉంటుందంటే ప్రముఖమైనటువంటి ప్రవృత్తి అని రాసుకోండి. పాపులారిటీ ఇన్ దిస్ వరల్డ్, ప్రముఖమైనటువంటి ప్రవృత్తి. ఎలాగంటే దీన్ని ఒకే ఒక మాటలో చెప్పేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ప్రాముఖ్యతను వెతుకుతారు, ఐడెంటిఫికేషన్ కావాలంటారు, గుర్తింపు కావాలంటారు. ఏమండి, ఎప్పుడైతే మనం ప్రాముఖ్యతను వెతుకుతామో విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. ఎలాగంటారేమో దీన్ని, మనకి గుర్తింపు దేవుడే ఇస్తాడండి, మనం చేసుకోవాల్సిన పనేం లేదు. ఏమండి, తగిన సమయంలో ఆయనే ఇస్తాడు మనకి. మనం పాపులారిటీ అవ్వాలంటే అయిపోతామా? యేసుప్రభు ఏమన్నా పబ్లిసిటీ చేసుకున్నాడు ఆ రోజుల్లో? మరి ఇవాళ ప్రపంచం ఆయన ఏం చేసింది? ఇప్పుడు ఆయన పాపులారిటీ చేస్తుంది, ఆ రోజు ఆయన ఏమీ చేసుకోలేదు. ఈవేళ పాపులారిటీ ఎలా ఉంటుంది చెప్పనండి? ఆయన ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తాడు, వాళ్ళ పోస్టర్ల మీద ఎన్ని ఫొటోస్ అండి, ఎన్ని ఫోజులండి. ఒకళ్ళు గెంటేసినట్టు ఫోజు ఉంటుంది, ఒకళ్ళు లేపినట్టు ఫోజు ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రమో కానీ యేసుప్రభు రోజుల్లో పడిపోనోళ్ళు లేపరు కానీ వీళ్ళం పడేస్తున్నారు జనాలని. అవునా? అలాగ అనేటప్పటికి మనుషులు ఏమైపోతున్నారు. కానీ ఆ రోజుల్లో అపోస్తులు కానీ యేసుప్రభు కానీ పడిపోనోళ్ళు ఏం చేశారు? లేపరు. ఇది అలా సిస్టమ్ మారింది వీళ్ళది. ఎప్పుడైనా మిమ్మల్ని పడేసాను నేను? ఎప్పుడన్నా పడిపోండి వెనకాల ఇద్దరు కుర్రోళ్ళు మా పెద్దోళ్ళు ఎవరైనా పట్టుకున్నారా? సిస్టమ్ టీవీలో మీరు చూస్తారు కదా. ఇదంతా మాయ ప్రపంచమే కాదా? శుక్రవారం మీకు చెప్పినట్టున్నాను, కొందరు విన్నారు శుక్రవారం పాఠం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేయండి. పాపులారిటీ, లోకంలో నాకు పాపులారిటీ కావాలి. ప్రభు ఏం చెప్పాడు? మీరు లోకములో అందరి చేత ద్వేషింపబడతారు అని అన్నాడా? మీరు పాపులారిటీ పెరుగుతుంది అన్నాడా? రాసుకోండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14 నుంచి 15 వరకు రాసుకోండి. మీరు ద్వేషింపబడతారని చెప్పాడు. కానీ ఈవేళ పాపులారిటీ కోసం ప్రజలు నాకు ప్రాముఖ్యత రావాలనుకుంటున్నారు. అందుకుని ప్రజలు దేవునికి దగ్గరికి రాలేకపోతున్నారు, సిలువేయలేకపోతున్నారు, జీవితాన్ని సిలువేయలేకపోతున్నారు. ఒక మాట చదివితే మీకు అర్థమవుద్దు అనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీయండి.
యోహాను సువార్త 5వ అధ్యాయము తీసుకున్నారా? 44వ వచనంలో ఉన్న ఒక మాట, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. అదిగో చూడండి, దేవుని వలన వచ్చే మెప్పు వద్దంటే వీళ్ళకి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరయ్యా? మీరు ఒకరికంటే ఒకరు మెప్పు రావాలనుకుంటున్నారు, కానీ మెప్పు ఎవరి వల్ల రావాలి? మనకి దేవుని వల్ల రావాలంటున్నాడు. దేవుని వల్ల రావాలంటున్నాడు ఏమండి? ఇంకో మాట కూడా మీరు చదివితే ఈ మాట చాలా అద్భుతమైనటువంటిది. ఇర్మియా గ్రంథం, అందరూ తీసుకోండి ఈ మాట. 45వ అధ్యాయం తీయండి. 45వ అధ్యాయం తీయండి. రెడ్ పెన్ ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకుంటారు. 45వ అధ్యాయం తీసుకున్నారా? 5వ వచనము పురుషులు చదువుతున్నారు, వినండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? చాలండి. అంటే ఇప్పుడు మన పాపులారిటీ అవసరమా కాదా? ఈ మాటను బట్టి అవసరం లేదు. నీ నిమిత్తము గొప్ప వాటిని ఏం చేయొద్దు, వెతుకు. వాళ్ళు ఎత్తుక్కుంటారు గొప్ప వాటిని. నువ్వు గొప్ప ఆయన్నే ఎత్తుక్కున్నావు కదమ్మా, గొప్ప రక్షకుడిని దగ్గర పెట్టుకున్నావు కదమ్మా, నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు కదా, నువ్వు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా, ఇంకేంటి నీకు చింత? ఇంకేంటి నీకు చింత? లేదండి నేను ఈ లోకంతో స్నేహం చేస్తానని అంటావా? చాలామంది ఏమంటారంటే, లోకస్తులకి మంచి ఫ్రెండ్స్ అండి, లోకంలో అసలు మా స్నేహితురాలంటే చాలా మంచిదని అంటారండి. ఇప్పుడు ఈ చివరి పాయింట్లో మీకు మీరుగా నాకు నేనుగా సూపర్ చేసుకోవాల్సిన సంగతుల్లో మరో సంగతి ఏంటో చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, పలానా సహోదరి చాలా మంచిదండి అని అంటారు లోకస్తులు అనుకోండి. లోకంలో ఎవరైతే స్నేహితులు అవుతారో లోకానికే, దేవునికి ఏమవుతారు? వాళ్ళు శత్రువులు అవుతారు. నువ్వు లోకంలో మంచి ఫ్రెండ్వే, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు తెలుసా? విరోధిగా ఉన్నావు. రాసుకోండి, యాకోబు పత్రిక 4:4లో ఈ లోక స్నేహము దేవుని దృష్టికి శత్రుత్వం కలిగిస్తుంది. దేవునికి శత్రువు అని మీరు ఎరుగరా అన్నాడు. దేవుని శత్రువులు అయిపోతాం మనం. ప్రియమైన వారలారా, 4:4 యాకోబు పత్రిక 4:4 రాసుకోండి. అందువల్ల చివరగా ఒక మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము తీసుకున్నారా? ఆ వాక్యం అలా చదివే ముందు ఒక్కసారి ప్రసంగాన్ని రిపీట్ చేస్తున్నాను. ఈరోజు మన పాఠం ఏంటండి? లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నానా? లోకం అంటే ఏంటో చెప్పాను. భూమి, మనుషులు, తాత్కాలికమైన ఆస్తులు, ఇంకా దేవునికి వ్యతిరేకమైన చేసే ఇవన్నీ కూడా లోకం అనుకున్నప్పుడు దానికి మూలవాక్యముగా పౌలు గారి యొక్క అతిశయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నాకు లోకానికి ఏం చేయబడింది అన్నాడు? సిలువ. అంటే లోకం నన్ను ఇంకా వంచలేదని చెప్పాడు. లోకానికి నేను ఏం చేయబడి ఉన్నానో? సిలువ. ఇంకా లోకం వెనక పోనని చెప్పాడు. క్రైస్తవులుగా మన ఇష్టాలన్నీ పక్కన పెట్టేసి మనం చేయవలసినది ప్రాథమికమైనటువంటి పని ఒకటి చెప్పాను. సంఘము పుట్టినరోజునే తొలి సందేశం ఏంటి? మూర్ఖులగి తరము వారికి వేరైన. క్రైస్తవం యొక్క నిర్వచనం కూడా అదే. ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా అలా చెప్పుకుంటూ వచ్చి మనం చేసే దాని విషయంలో కొన్ని ఎందుకు మనము దేవునికి దూరం అయిపోతున్నామో కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఈ విషయంలో చింతిస్తున్నాం, ఈ విషయంలో ఆలోచించి సిలువేయలేకపోతున్నాం. ఒకటి ఏంటంటే చెడ్డవారితో సహవాసం. జాగ్రత్త సుమ. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. రెండోది లోకము యొక్క చెడ్డ కోరికలు, వాటిని అధిగమించినప్పుడే మనము దేవునికి దగ్గర అవ్వగలము. అవి బాహాటముగా ఉండేవి, ఎక్కడ దాచిపెట్టేవి కాదని జ్ఞాపకం చేసుకున్నాము. మూడోది లోకంలో ఉన్నటువంటి వస్తువులు, ఈ వస్తువులు వ్యామోహంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నాం, సిలువేయలేకపోతున్నాం. ఏమండి? చివరిగా మీకు అక్కడ ఏం చెప్పానంటే ఆ పాయింట్లో క్రీస్తుని మీ దృష్టికి తీసుకొచ్చాను. చాపబడినటువంటి చేతులు, ఏమీ లేనటువంటి రిక్తమైన హస్తాలు. కనుక అది చెప్పుకున్నాము. లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఆయన ఏది తీసుకెళ్ళలేదు. నాలుగోది ఏం చెప్పానండి? లోకం యొక్క నాగరికత, ఫ్యాషన్స్ లేక ట్రెండ్స్ మాట అండి. ఈ ట్రెండ్ నడుతుందమ్మా, ఈ ఫ్యాషన్ నడుతుందమ్మా అని అన్నప్పుడు అది మనము అవలంబించవలసిన పని లేదు.
అది మనకు అవసరం లేదు. ఎందుకంటే నీ వస్త్రదానంలో నువ్వు యవనస్తురాలు అయితే యవనస్తురాలుగా ఉందాతనంగా కనపడాలి, స్త్రీ అయితే స్త్రీగా కనపడాలి, పురుషుడైతే పురుషుడిగా కనపడాలన్నమాట అండి. చూడండి, పిల్లలు చక్కగా హెయిర్ క్రాఫ్ట్ చక్కగా కనపడాలి, వస్త్రధారణ చక్కగా కనపడాలి. ఏమండి, ఇలాగ ఉండాలనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఒకవేళ ఇతరులు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తానని అంటావేమో, చెప్పాను అక్కడ. ఇతరులు చేయొచ్చు కానీ నువ్వేం చేయకూడదు. అదర్స్ మే బట్ కెనాట్ అని చెప్పాను. ఐదోది లోకములో అల్ప సంతోషము, అది కొద్ది కాలమే ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్లో సమాజం ఏమైపోయిందని చెప్పాను. జలప్రళయంలో ప్రజలు ఏమైపోయారు? ఆనందం. లోకములు అల్ప సంతోషం అనుకోలేదు, ఇదే సంతోషం అనుకున్నారో కొట్టుకుని వెళ్ళిపోయారు. చివరగా పాపులారిటీ వద్దు, నీకు నాకు పేరు ప్రఖ్యాతలు ఎవరు తీసుకొస్తారు? దేవుడు తీసుకొస్తాడు, ఆయన ఇస్తాడు. అసలు పేరు గల ఆయన్నే నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎక్కడున్నా నీ పేరే. అసలు క్రైస్తవుడు అనేటువంటి పేరు ఉంది చూసారా, దీని గురించి తట్టుకోలేక జనాలు, తట్టుకోలేక ప్రభుత్వాలు, తట్టుకోలేక అనేకమైనటువంటి మత ఛాందస్సవాదులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ క్రైస్తవుడు అనేవాడిని భూమి మీద ఉంచకూడదు, ఆ క్రైస్తవురాలు అనేటువంటి వ్యక్తితో మనం మాట్లాడదు కూడా. ఎందుకనైనా క్రైస్తవుడు అంటే అంత తట్టుకోలేవు నువ్వు? క్రైస్తవుడు ఎవరికైనా హాని చేస్తాడా? క్రైస్తవ స్కూల్లో చదివాడు నీ కొడుకు, క్రైస్తవ హాస్పిటల్లో వైద్యం జరిగింది నీకు. ఏమండి, మీకు గతంలో చెప్పినట్టున్నాను కదా నేను. ఈ లక్కవరం దగ్గర ఉన్నటువంటి భుజంగరావు గారు అనేటువంటి ఆయన బైబిల్ ముద్రించడానికి రెండో ప్రపంచ యుద్ధం దగ్గర కొన్ని విలువైనటువంటి ధనాన్ని ఇచ్చి ముద్రించడానికి సహాయపడ్డాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? రాజమండ్రిలో లోదరన్న హాస్పిటల్లో వాళ్ళ భార్యకి వైద్యం జరిగినప్పుడు మిషనరీస్ ఇంత సేవ చేస్తారా అని అతను ఆశ్చర్యపోయి, అబ్బో క్రైస్తవుని ఇంత పరిచర్య చేసేదా అని తాను విరాళం ఇచ్చాడు మాట అండి. ఎందుకండి క్రైస్తవుని తట్టుకోలేకపోతుంటున్నారు? నువ్వు ఆ క్రైస్తవుడైనటువంటి క్రైస్తవ్యాన్ని ధరించి క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి నీ పాపులారిటీ ఎప్పుడో పెరిగింది. పాపులారిటీ కోసం నువ్వేం చేయవసరం లేదు. కానీ ఈరోజు మన పాఠం ఏంటన్నట్లయితే చివరి వాక్యం చదివి ప్రార్థన చేస్తానన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇకను మీతో విస్తరించి ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి. ఇలా చూడండి, మీరు అందరూ చదవగా విన్నారు కదా, ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి. ఈ లోకాధికారి ఎవరో? అపవాది. యేసుప్రభు వారు చెప్పేటప్పటికి అప్పుడు ఎవరో? అపవాది. అపవాది వస్తున్నాడు కనుక నాతో వానికి ఏమి లేదు, నాతో వాడికి ఏమి లేదు. ఈ మాట ఇక్కడ కూర్చున్న మనం అందరం అనగలమా? నా పాయింట్ అర్థమైందో లేదు మీకు? ఇక్కడ ఈ మాట ఇప్పుడు ఎవరో వచ్చారు గేటు దగ్గరికి, అపవాది వచ్చాడు అనుకోండి, నాతో వాడికి సంబంధం లేదు అని అనగలమా? మరి ఈ ప్రసంగాన్ని ఏం చేద్దాం ఈరోజు? అలా యూట్యూబ్లో నుంచుదామా? హృదయాల్లోకి తీసుకొద్దామా? ఏమో, యువర్ చాయిస్. మీ ముందు ఉంచాను, ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. సిలువ వేద్దాం, సిలువ వేసి దేవునికి దగ్గర అవుదాం. లేదంటే కనుక మనము నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ లోక అధికారి అప్పటికి అపవాది ఉన్నాడు, ఇప్పుడు కూడా వాడి పరిధిలో వాడు తిరుగుతూనే ఉన్నాడు. కానీ వాడి పరిధిలోకి ఎప్పుడో వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడైనా మారు మనసు పొంది ఆ పరిధిని దాటి వచ్చి వాటన్నిటికీ సిలువేసేస్తే, నా కుమారుడు రా అని చేర్చుకుంటాడు, నా కుమార్తె రా అని చేర్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి పిలుపు పొందుకుందాం. ఈ మాటలు బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్న తర్వాత ముస్లిం అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రకటమైన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, మా ప్రభు సిలువ వేయబడినటువంటి మాట వాస్తవమే, కానీ పౌలు భక్తుడు అదే సిలువ నేను వేసుకున్నాను, నా జీవితం అంతా సిలువ వేయబడింది, నాకు లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సహవాసం కానీ, ఏ విధమైన కోరికలు కానీ, ఏ విధమైన ఆనందం కానీ, ఏ విధమైనటువంటి నాగరికత కానీ, ఏ విధమైన పాపులారిటీ కానీ నాకు వద్దు, నా ప్రభు ఉంటే చాలు అనుకున్నాడు. అట్టి మనసు మాకు దయచేయండి తండ్రి, మిగతా మేలుకరంగా మార్చండి తండ్రి. మా ప్రభుని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.